నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆమె ఉన్నత స్థాయి అధికారి కాదు, అలాగని ఒక పొలిటీషియన్ కాదు, కానీ కాకిలనే వణికిస్తుంది, సచివాలయంలో చక్రం తిప్పుతుంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక 6 నెలలు సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ తను పేటరేగిపోతుంది అని చెప్పి ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇందుకే ఆ కిలాడి లేడీ ఎవరు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది సార్. ఒక కిలాడి లేడీ అంటే ఆవిడ ఒక యూత్తో ఒక గ్యాంగ్ని క్రియేట్ చేసుకొని పోలీసులను వణికిస్తుందని, సచివాలయంలో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని రాజకీయ నాయకులతో ఫోటోలు దిగి మరి తను పైరవీలు చేస్తుంది అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఆ కిలాడి లేడీ ఎవరు, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆవిడ హవా బాగా సాగింది అని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. మీ ఉద్దేశం ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు ఇలాంటివన్నీ పైరవీలు ఇలాంటి గ్యాంగులు చాలా సహజంగా ఉంటారండి. ఏ ప్రభుత్వం ఉన్నా ఉంటారు. కొంతమందికి నిజంగానే పనులు అవుతాయి, పనులు చేయించుకోగలుగుతారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఆ పనులు చేసి పెట్టిన వాళ్ళకి డబ్బులు మూటలు అందిస్తారు. అది సుజావుగా సాగిపోతే ఎక్కడ తేడా లేకుండా, అంటే అంత ఇబ్బంది లేకుండా గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటాయి. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తే బయటకు వస్తుంది. ఇప్పుడు ఈవిడ గురించి ఇప్పుడు పత్రికలు వచ్చిందంటే ఎంతో కొంత నిప్పు లేకుండా పొగరాదు కదా. డెఫినెట్గా నాకు ఆ పేరు తెలుసు కానీ రివీల్ చేయట్లేదు, నేను చేయకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళ మీద మనం అలా మాట్లాడకూడదు. ఇక్కడ అంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని ఇలాంటివి జరిగినాయి. అంటే విచ్చలవిడిగా ఎప్పుడూ ఉన్నది ఇటువంటిది. ప్రత్యేకించి అతని హయాంలోనే కాదు, కానీ గతంలో కూడా ఇది ఇంత మీడియా సోషల్ మీడియా లేనప్పుడు బుట్టి చప్పుడు కాకుండా చేసుకునేవారు. విలేకరులకు ఎవరికైనా తెలిసినా కానీ వాళ్ళకి పొట్లం ఇచ్చేస్తే సైలెంట్గా అయిపోయేవారు. ఇప్పుడుసారి మేము 6 మంది ఉన్నామండి అని చెప్పి తీసేసుకుంటారు అక్కడ. అంటే నేను అభియోగం కాదు ఇది, వాళ్ళకి కూడా ఏదో ఉండాలి కదా. అని ఆ వార్తలు వస్తున్నాయి, వాళ్ళంతా ఇసుక రవాణా దగ్గర అక్కడెక్కడ వాళ్ళకి అందరూ మామూలు పెడతామని సహజం. ఇది 2004 తర్వాత ఇది చాలా సహజం అయిపోయిందండి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. ఇది పేపర్లో రాసినప్పుడు పాపం వాళ్ళ గడ్డాలు మాసిపోయి నిజంగా ఫుడ్కి లాటరీ కొడుతూ ఉండేవారు. పనే వృత్తి దైవంగా భావించేవారు. తర్వాత మారింది. అది ఎవడో కాలం మారింది, వాళ్ళు మారారు, ప్రజలు మారారు, అందరూ మారారు. ఎంతో కొంత అవినీతికి అడ్డగోలు సంపాదనకి అలవాటు పడ్డారు. ఇక్కడ ఒక కిలాడి లేడీ అనేటికి అందరికీ ఆసక్తి ఉంటుంది. చెవులు మెదిలితే ఇలాగ ఎవరా బాబు అని. మీ పెత్తనం సాగిస్తుందంటే ఉత్తినే సాగిస్తుందా, ఎవరిని లైన్లో పెట్టుకుని ఉంటుంది, లేకపోతే ఎవరో లైన్లో పెట్టుకుని ఉంటాడో, ఎవరిని గట్టిని పట్టు ఉంటుంది పెద్దవాడిని, ఈ టైపు ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. విచిత్రంగా పాపం అంటే మహిళల పట్ల జనం చూసి, సమాజం చూసి దృష్టి ఏంటంటే మన తల్లి చెల్లి అందరూ స్త్రీమూర్తులే ఉంటారు కదా. తల్లి చెల్లి కూతురు భార్య అందరూ కూడా స్త్రీమూర్తులే కదా. బయట వాళ్ళ పట్ల వచ్చినప్పుడు చులకనగా మాట్లాడడానికి చాలా తేలిగ్గా చూస్తారు. అంటే ఇక్కడ కేవలం ఆరోపణలు చేయడం అనే కాదు, దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. తన భర్త ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తే తాను హత్యకు గురయ్యాడని, అసలు ఆ హత్య ఎలా జరిగింది అని చెప్పి ఒక పోలీస్ అధికారి ఎంక్వైరీ చేస్తే తనకు బెదిరింపులు వెళ్ళాయని కూడా బయటకు వచ్చింది. ఆరోపణ అండి ఇది. ఎందుకంటే అది నిజమై ఉండొచ్చు. ఇప్పుడు ఊరికి నింతు రాస్తారు వాళ్ళు. ఖచ్చితంగా గట్టిగా అవడం ఏమయ్యా నువ్వు ఎలా రాసేవని అడిగితే ఇదిగోనయా చెప్తాడు, బొమ్మ చూపిస్తారు. అంతే వాళ్ళు ముసుగు కూర్చుంటారు, ఎక్కువ మాట్లాడద్దని. ఇలాంటి విషయాల మీద వాళ్ళని కెలుక్కోరు, పేరు తీయలేదు కాబట్టి. ఎవరికి వాళ్ళే గుండె జాలమంటుంది. ఆడవాళ్ళు ఇంకెద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళకి గుండె జాలమంటుంది. అందులో చూసుకుంటారు, మా ఆయన పోలేదు కాబట్టి, చంపేలేదు కాబట్టి మనల్ని కాదలే అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ భర్త ఇటువంటి వాటికి డెఫినెట్గా ఒప్పుకోడు. ఇంటికి చాలామంది రాకపోకలు, ఈవిడ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాలు. ఇప్పుడు పని అంటే వెళ్ళాలి కదా, బయటికి వెళ్ళి చేయించుకురావాలి కదా పని. ఇలా పదే టూర్లు గట్లా ఒప్పుకోకపోయి ఉండొచ్చు. అడ్డంగా ఉన్నాడని చెప్పేసి సీట్ రాసి ఇచ్చేసి ఉండొచ్చు పైకి. దాన్ని మనం ఏం కాదన్నాం, కానీ సమాజం ఏం చేస్తాడు, నిజంగా వాళ్ళు మంచివాళ్ళైనా కానీ చెడ్డగా చూస్తుంది సమాజం. వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళైనా కానీ సమాజానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి, వాళ్ళని ఏమంటాం లేదు. ఒక విచిత్రమైన పరిస్థితి ఇది. నేను ఏమైనా స్త్రీ పక్షపాతిని. డెఫినెట్గా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు కానీ కించపరిచే వ్యాఖ్యలు కానీ చేయబుద్ధి అయ్యేది నాకు. మీరేమో నన్ను అడిగారు వచ్చి. ఇక్కడ మరి ఆ వార్త చూస్తుంటేనేమో చాలా దారుణంగా ఉంది. రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటకి చెందింది అనేటువంటిది కొంత క్లూ ఇస్తున్నాను మీకు అంతవరకు. తర్వాత మ్యాటర్ ఏమైనా ఉంటే, ఇక్కడ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఉన్న టైంలో ఇద్దరు లేడీ విలేకరులు జుట్టు పట్టి కొట్టేసుకున్నారు. మీరు చూసి ఉంటారు, వీడియోలు వచ్చినాయి బయటికి.
అసలు ఇది ఒక రకమైన పాపం మహిళలు అనేటప్పటికి వాళ్ళ మీద వాళ్ళకి ఇప్పుడు మగాళ్ళకి ఎలా ఉంటుందో స్వేచ్ఛ వాళ్ళ ఇష్టాలు వీళ్ళకే ఉంటాయి కదా. వాళ్ళు ఎందుకు వాళ్ళకి అభిమానాలు, వాళ్ళకి ఒక ప్రైవేట్ లైఫ్, లివింగ్ రిలేషన్ వాళ్ళకి ఎందుకు ఉండకూడదు? వాళ్ళకి ఉంటాయి. అలాగే ఈవిడికో లివింగ్ రిలేషనో లేకపోతే ఎవరితో కాంటాక్టో వైవాహికేతర సంబంధాలు డెఫినెట్గా ఉంటాయి. ఆ ఉన్నవాడు డెఫినెట్గా అతను ప్రీతిపాత్ర ప్రియురాలు, డీరెస్ట్ కదా, మై డియరెస్ట్ అంటారు. అలాగా ప్రియాతి ప్రియమైన వాళ్ళ కోసం ఏమైనా చేస్తూ ఉండొచ్చు. ఎవరో ఒక పెద్ద తలకాయ ఎవడో కూడా అంటే సార్ ఇక్కడ అంటే కొంచెం ఆ సచివాలయంలో అటు ఇటు పలుకుబడి ఉండి అందరితోటి పరిచయం ఉన్న కూడా ఎవడో ఒకటితోటి పరిచయం ఉందనుకో, ఆవిడ అంటే ఇంకొకటి కూడా ఆలోచించాలి ఇక్కడ. అంటే ఆవిడ వేధింపులకు గురైంది స్వయాన పోలీస్ ఆఫీసర్సే అంటున్నారు. అంటే పోలీస్ ఆఫీసర్సే ఆవిడ వేధింపులకు గురైతే వాళ్ళు హై లెవెల్కి కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్ళడానికి భయపడ్డారు అంటే ఇటు సైడ్ నుంచి ఆఫీసర్స్ ఐఏఎస్లో ఐపీఎస్లో ఎవరో వేధింపులకు గురవరండి, తోలు తీసేస్తారా. కింద స్థాయి సిబ్బంది ఉంటారు కదా, సిఐ ఎస్ఐ అలాంటి వాళ్ళని వాళ్ళు ట్రాన్స్ఫర్లు అప్పుడు అది ఇది వాళ్ళు ఎవరినన్నా కొంచెం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఈవిడికి అడ్డం రారు చాలామంది తెలుసుకుంది, ఎందుకు వాళ్ళతో వాళ్ళమని అనుకుంటారు. ఏదైనా ఉంటే ట్రాన్స్ఫర్లే వాళ్ళు ఏం చేయగలుగుతారండి? పోలీసు వాళ్ళు ఎవరన్నా ఏం చేయగలుగుతారు? వీఆర్లో పెట్టగలుగుతారు, సస్పెండ్ చేయించగలుగుతారు, ట్రాన్స్ఫర్ చేయించగలుగుతారు. సస్పెండ్ ఉత్తిపోనని చేయటం కుదరదు కదా, వీఆర్లో పెట్టించవచ్చు, ఏంటండి ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. ఇంతకు మించి వాళ్ళని చంపేలేరు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెరీర్లో చిన్న మచ్చ కూడా పడకుండా ఉండాలని కోరుకుంటారు. అందుకని క్రమశిక్షణ డిసిప్లిన్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అందులో. ఇప్పుడు ఒక ఆఫీసర్ చెప్పాడు అనుకోండి, కింద తన సబార్డినేట్కి ఏదన్నా ఒక రాంగ్ మూవ్ చెప్పాడు అనుకో, అతను చేయను అన్నాడు అనుకోండి, ఇన్డిసిప్లిన్ అనేదో రాసేసాడు అనుకో, అది రేపు పొద్దున అది ప్రమోషన్ అప్పుడు లేదా ఇంక్రిమెంట్లు అప్పుడు రకరకాల విషయాలు అడ్డం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు చచ్చినట్టు వింటారు. దిస్ ఈజ్ అన్ ఆర్డర్ అంటారు సినిమాలో చూపించినట్టు. వాళ్ళ అంత సినిమాలలాగా అంత డిప్లొమాటిక్ ఏం చెప్పరు కానీ చెప్పుకుంటారు. ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అంటే వాళ్ళందరూ కూడా దండుపల్లి గ్యాంగ్ కాబట్టి జరిగింది అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో కూడా ఈవిడి హవా సాగుతుందంటే చాలా బీ కేర్ఫుల్, తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి, అటువంటి వాళ్ళని దరిదాపుల్లో రానివ్వకూడదు. ఇప్పుడు ఏదన్నా పనులు కావాల్సి వచ్చినప్పుడు ఒకరికొకరు ఏదో చెప్పుకుంటారు, రికమెండేషన్లు అడుగుతారు. ఇప్పుడు ఒక అతనితో పని ఉంటుంది, ఒక ఆఫీసర్ తోటి, అతను ఎవరు తెలుసా అని వెతుక్కుని అటు తెలిసినోడి చేత మాట చెప్పించుకుంటారు. వాళ్ళకి ఎంతో కొంత పొట్టలు ఇస్తారు, అలాంటి సహజం అది. అంతేగాని ఒకళ్ళే కూర్చుని అక్కడ వీర విహారం చేస్తా పోలీస్ పాసులు ఒక రూపురేఖ లావణ్యాలతో వశపరుచుకుంటాం లేకపోతే ఎలాంటి అంటే అబ్సర్డ్. దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు. ఈ ప్రభుత్వం అప్రమత్తమై ఎవరో ఏటో తెలుసుకుని వాళ్ళని టిక్ పెట్టాలి, అంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.